ఇదిగో నేను తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని దగ్గరికి వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనము చేస్తాను. దేవుని బిడ్డ, ఆసక్తికరమైన విషయం అంటే ఈరోజు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ తలుపు తడుతున్నాడు. ప్రవక్త అన్నాడు, గుమ్మములారా మీ తలల పైకి లేవనెత్తుకునండి. మహిమల రాజు ప్రవేశించినట్లుగా ఆ రాజుకి వెల్కమ్ పలకండి. దేవుని బిడ్డ, యెరూషలేములో ఆయన రాజుగా ఒక్కసారి ప్రవేశించాడు. కానీ ఈ అంచె దినాల్లో ఉన్న సంగమా, దేవుని పిల్లరా, యేసు ప్రభువు అనుక్షణము నీ దగ్గరకు వచ్చి నీ తలుపు తడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుకు నువ్వు చోటు ఇవ్వగలుగుతావా? పరమగీతము గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిద్రించితినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించుము. నా తల మంచుకు తడిసిపోతుంది, నా వెంట్రుకలు రాత్రి కురియు వర్షమునకు తడిసిపోతున్నాయి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు తలుపు నొద్దలబడి తట్టుచు. షూలమితి, తలుపు తీయమ్మా, నా తల మంచుకు రాత్రి కురియు చినుకులు నా తల తడిసిపోతుంది. తలుపు తీయమనుచు యేసు ప్రభువు తలుపు నొద్ద నిలబడి తట్టుచు. దేవుని బిడ్డ, ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నీ హృదయం అనే తలుపు దగ్గర వచ్చి తడుతున్నాడు. తలుపు తీసావా? యేసయ్యకి తలుపు తీసావా? యేసు ప్రభువుకి స్వాగతం పలికావా? అయితే ఇవన్నీ సర్దుకొని నిదానంగా బయటికి వచ్చి తలుపు తీసేసరికి ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పొరపాటు మన జీవితంలో జరగకూడదు. మరొకసారి యేసు ప్రభు వారు రాజుగా, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు నీవు సిద్ధపాటు కలిగి ఆ రాజును ఎదుర్కోకపోతే అది బహుఘోరం.